ఒక అజ్ఞాతం తన జీవితాన్ని మార్చేసింది. కానీ ఆ అజ్ఞాతవాసం వలన తన జీవితంతో పాటు మిగతా జీవితాలు కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి. కానీ ఆ అజ్ఞాతం తన సీక్రెసీని కప్పిపుచ్చిన తర్వాత ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? దాస్తోయెవ్స్కీ, టాల్స్టాయ్తో కలుపుకొని రష్యన్ సాహిత్య స్వర్ణయుగం నాటి ప్రముఖ రచయితగా పేరుగాంచిన ఫయోదర్ దాస్తోయెవ్స్కీ, చెకోవ్, హెమింగ్వే లాంటి రచయితలను, నీషే, సార్ట్రే లాంటి తత్వవేత్తలను విశేషంగా ప్రభావితం చేసిన వ్యక్తి. హాయ్, హలో, నమస్తే. నేను మిడప వినీత్. ఈరోజు మన పాడ్కాస్ట్ దాస్తోయెవ్స్కీ 19వ శతాబ్దపు రష్యన్ సామాజిక, రాజకీయ, నైతిక సంఘర్షణల నేపథ్యంలో మానవ సంబంధాలు, మనస్తత్వాలు, మానసిక విశ్లేషణలతో కూడిన రచనలు చేసిన దాస్తోయెవ్స్కీ క్రైమ్ అండ్ పనిష్మెంట్ మరియు బ్రదర్స్ కరమజోవ్లతో ప్రపంచ ప్రసిద్ధిగాంచారు. బ్రదర్స్ కరమజోవ్ నవల అత్యంత విశిష్టమైన రచన అని సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రశంసించారు. దాస్తోయెవ్స్కీ నోట్స్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్, అజ్ఞాతవాసపు యాదస్తు చీటీలు నవల అస్తిత్వవాద సాహిత్యపు ఎగ్జిస్టెన్లిస్ట్ లిటరేచర్ తొలినాటి రచనగా గుర్తింపు పొందింది. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన అస్తిత్వవాద శైలిలో రచనలు చేసిన ఫ్రాంజ్ కాఫ్కా దాస్తోయెవ్స్కీని తన రక్త సంబంధీకుడు, బ్లడ్ రిలేటివ్ అంటూ అభిమానించాడు. విశిష్టమైన తత్వవేత్త అయిన దాస్తోయెవ్స్కీ మానవ హృదయపు లోతుల్ని, సంక్లిష్టాల్ని తన రచనలో ప్రభావవంతంగా చిత్రించారు. చాలా ప్రతిభావంతుడు అతను. దాస్తోయెవ్స్కీ రచనలు ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదించబడ్డాయి. దాదాపు 170 భాషల్లో కోట్లాది కాపీలు అమ్ముడుపోయి 34 మిలియన్ కాపీస్ ఫ్రమ్ 1970 to 1981 ప్రాచుర్యం పొందాయంటే అతను ఎంతటి మేధావో మనం అర్థం చేసుకోవాలి. దాస్తోయెవ్స్కీ మాస్కో, రష్యాలో జన్మించాడు. ఫిబ్రవరి 9, 1881, 59 సంవత్సరాల వయసులో సెయింట్ పీటర్స్బర్గ్, రష్యాలో మరణించాడు. సాహిత్య ప్రక్రియ, నోవెల్, షార్ట్ స్టోరీ, జర్నలిజం, అలాగే సైకాలజీ, ఫిలాసఫీ, రిలీజియన్ లాంటి విషయాల మీద, రియలిజం అనే సాహిత్య ఉద్యమంలో కొన్ని ప్రసిద్ధ రచనలు చేసి తను మరణించాడు. దానిలో మనకి బాగా తెలిసింది ద ఇడియట్, డెమోన్స్, ద హౌస్ ఆఫ్ ద డెడ్, ద గ్యాంబ్లర్, క్రైమ్ అండ్ పనిష్మెంట్, ద డ్రీమ్ ఆఫ్ ఏ రిడిక్యులస్ మ్యాన్, వైట్ నైట్స్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి తన ప్రసిద్ధ రచనలు. మారియా డిమిట్రియేవనా ఇసావియా తన దాంపత్య భాగస్వామి. అలాగే తను చనిపోయిన తర్వాత అన్న గ్రిగోరియనా స్నిక్తినా తనని పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు సోనియా, ల్యూబోవ్, ఫయోదర్, అలెక్సీ. మనకి దాస్తోయెవ్స్కీ సంతకం చాలా వెరైటీగా ఉంటుంది, వీలుంటే గమనించండి.